నమస్తే వెల్కమ్ టు కార్తీక సమో మాసో న కృతీన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయ్య సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, సత్యయుగంతో సమానమైన యుగం లేదు, వేదాలకు సమానమైన శాస్త్రం లేదు, గంగా నది లాంటి ఇతర నది లేదని అర్థం. నిజంగానే గంగమ్మ పవిత్రమైనది, అందుకే కోట్ల మంది భక్తులచే పూజింపబడుతోంది. గంగాజల్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. పవిత్రమైన నదులకు పుట్టినిల్లు భారత్. భారతీయులు గంగా, సరస్వతి, సింధుర్, బ్రహ్మపుత్రస్య గండకి, కావేరి, యమునా రేవ, కృష్ణ, గోదా మహానది అంటూ నిత్యం స్మరిస్తారు. అయితే వీటన్నింటికంటే గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగమ్మ తల్లి, పావన గంగా, గంగా భవాని అంటూ దీన్ని స్మరించుకుంటాం. భారతీయుల జీవనదిగా గంగమ్మ ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే కాలుష్య కోరల్లో చిక్కిన గంగమ్మను కాపాడేందుకు అందరూ నడుం బిగించాలి, లేకపోతే భవిష్యత్తులో గంగమ్మ పరవళ్లు చూడడం కష్టమవుతుంది. వినూత్నంగా నమామి గంగే కార్యక్రమం. గంగానది శుద్ధికి ముందుకొచ్చిన కేంద్రం. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న మోడీ సర్కార్. గంగా నది హిందువులకు పరమ పవిత్రమైన నది. దీనికి సంబంధించిన అనేక వర్ణనలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో కనిపిస్తాయి. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారం కాబట్టే నీటిని దైవస్వరూపంగా హిందువులు భావిస్తారు. సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక విశిష్టత వలనే గంగానది మనకి ముఖ్యమైనది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే గంగమ్మ దేశ జనాభాలో 40% మంది ప్రజలకు జీవనాధారంగా ఉంది. 2014లో అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ నుంచి భారత ప్రధాని మోడీ గంగానది గొప్పదనాన్ని వివరించారు. మనం గంగానదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామంటే అది దేశంలోని 40% మంది ప్రజలకు సహాయం చేసినట్లే అని చెప్పారు. ప్రధాని ఆశయాన్ని సాకారం చేయడానికి ప్రభుత్వం నమామి గంగే పేరుతో సమగ్రమైన గంగానది పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గంగమ్మ కాలుష్యం బారిన పడకుండా తక్షణమే చర్యలు చేపట్టడానికి, నదిని తిరిగి స్వచ్ఛమైన నీటితో కలకలలాడేలా చేయడానికి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. రెండు 2019-2020 వరకు 20,000 కోట్లతో గంగానదిని పరిశుభ్రపరచాలని కేంద్రం నిర్ణయించింది. గంగానదిని పునరుజ్జీవింపచేసే ఈ కార్యక్రమం పూర్తి కావాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందులో అనేక కోణాలున్నాయి, అనేక భాగస్వాములు ఇమిడి ఉన్నారు.
గంగానది శుద్ధి కార్యక్రమాన్ని పలు స్థాయిల కింద విడగొట్టడం జరిగింది. ప్రారంభ స్థాయి కార్యక్రమాల ద్వారా కొంతమేరకు శుభ్రత జరుగుతోంది. దీని ఫలితం వెంటనే కనిపిస్తుంది. మధ్యకాలిక కార్యక్రమాల ద్వారా అంటే 5 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసే కార్యక్రమాల ద్వారా మరికొంత శుభ్రత ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక కార్యక్రమాల ద్వారా అంటే 10 సంవత్సరాల వరకు అమలు చేసే వాటి వల్ల పూర్తిగా శుభ్రతను సాధించే అవకాశం ఉంది. నమామి గంగే కింద ప్రారంభ స్థాయిలో నదిపైన తేలియాడే వ్యర్థాలను తొలగిస్తారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను చేపడతారు. మరుగుదొడ్లను నిర్మిస్తారు. తద్వారా ఆయా గ్రామాల నుంచి మురికి కాలువల గుండా వ్యర్థాలు గంగానదిలో కలవడం ఆగిపోతుంది. అలాగే శ్మశాన వాటికలను పునరుద్ధరించడం, ఆధునీకరించడం, కొత్త వాటిని నిర్మించడం చేస్తారు. అలాగే గంగానదీ తీరంలో ఘాట్లకు రిపేర్లు చేయడం, ఆధునీకరించడం, కొత్త ఘాట్లను నిర్మించడం ద్వారా మనిషికి నదికి ఉన్న అనుబంధాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. ఇక మధ్యకాలిక కార్యక్రమాల విషయానికి వస్తే మున్సిపాలిటీలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నదిలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. మున్సిపాలిటీల నుంచి, మురికి కాలువల నుంచి కాలుష్యం నదిలోకి రాకుండా ఉండడానికి అదనంగా 2500 మెగాలీటర్స్ పర్ డే సామర్థ్యం గల మురికినీటి శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేస్తారు. గంగానది శుభ్రత కార్యక్రమం సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, సుస్థిరంగా ఉండడానికి గాను ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్ని కేంద్రం చేయనుంది. హైబ్రిడ్ ఆన్యుటీ ఆధారిత ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక సాధన వాహిక వ్యవస్థ ద్వారా అన్ని ప్రధాన నగరాల్లో మురుగునీటి శుద్ధిని చేపట్టి శుద్ధి అయిన నీటికి మార్కెట్ను కల్పించడం జరుగుతుంది. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడానికి గాను మెరుగైన చర్యలను అమలు చేస్తారు. గంగానదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఎలాంటి కాలుష్యాన్ని నదిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే చట్టబద్ధమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కాలుష్య నియంత్రణ బోర్డులు ఇప్పటికే తయారు చేశాయి. వాటిని ఆయా కర్మాగారాలకు తెలియజేస్తూ వాటితో కాలపరిమితితో కూడిన సంప్రదింపులను చేస్తున్నారు. అన్ని పరిశ్రమలు వాస్తవ సమయానికి అనుగుణంగా మురుగునీటి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గంగా శుద్ధిలో జీవ వైవిధ్య పరిరక్షణ, అడవులను విస్తరించడం, నీటి నాణ్యత పర్యవేక్షణ ముఖ్యమైనవి. నమామి గంగే కార్యక్రమం కింద 30,000 హెక్టార్ల భూమిలో వనాలను పెంచనున్నారు. తద్వారా నేలకోతను నివారించి నది జీవవరణ వ్యవస్థను కాపాడడం జరుగుతుంది. అలాగే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇక దీర్ఘకాలిక కార్యక్రమాల విషయానికి వస్తే గంగానదిలోకి తగినన్ని నీళ్లు చేరడానికి చర్యలు చేపడతారు. ఇందుకుగాను మురికి నీళ్ల ప్రవాహం గురించి తెలుసుకుంటారు. నీటి వినియోగ సమర్థత, సాగునీటి వినియోగంలో వచ్చిన అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. గంగానదిని శుద్ధి చేసే కార్యక్రమం ఎంతో కష్టతరమైంది. ఎందుకంటే దాని చుట్టూ పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు అల్లుకొని ఉన్నాయి. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎవరూ అమలు చేయలేదు. ఇది సఫలం కావాలంటే పలు రంగాల భాగస్వామ్యం అవసరం. దేశంలోని ప్రతి పౌరుని సహకారం కావాలి. మనలో ప్రతి ఒక్కరూ పలు విధాలుగా ఈ గంగా శుద్ధి కార్యక్రమానికి చేయూతనందించాలి. అప్పుడే గంగానది శుద్ధి సాధ్యమవుతుంది.
స్వర్గంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, పాతాళంలో భోగవతిగా 3 లోకాల్లో ప్రవహించినందునే గంగను త్రిపదగా అని పిలుస్తారు. భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. ఎన్నో ఉపనదుల సమూహంతో బంగాళాఖాతంలో ఐక్యమయ్యే గంగమ్మ ఇలపై వెలసిన పుణ్యనది. వేల కిలోమీటర్ల ప్రయాణం, పాలు పన్నీటితో, శ్రీగంధపు ధారతో, పంచామృతాలతో అంగాంగం తడుపుతూ, దోషాలను కడుగుతూ, గంగోత్రికి జరుపుతున్న అభ్యం. ఎన్నో ఉపనదుల సంగమం. అమ్మా గంగమ్మ కృష్ణం. గంగమ్మ ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు. గంగను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నాలు. యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావే. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగమ్మ తల్లి, పావనగంగా, గంగా భవాని అని హిందువులు స్మరిస్తారు. నీరు అంటే సంస్కృతంలో గంగా అని అర్థం. ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ నదంలో భాగీరథి నది ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దానితో కలుస్తుంది. అక్కడి నుండి దానిని గంగా అని పిలుస్తారు. కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన గంగానది హరిద్వారం వద్ద మైదానం ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి, దూకే జలపాతానికి, నీతో గుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. గంగానది పొడవు సుమారు 2510 కిలోమీటర్లు. ఉపనది యమునతో కలిసి గంగమ్మ విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తుంది. సారవంతమైన ఈ గంగా యమున మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. గంగానదిలో కోసి, గోమతి, సోనా లాంటి ఉపనదులు కూడా కలుస్తాయి. అన్నిటికంటే పెద్దదైన యమునా నది ప్రయాగ వద్ద గంగలో ఐక్యమవుతుంది. ఈ 2 నదుల ఒడ్డున పెద్ద నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జీవనదిగా ఒక మోక్షనిధిగా, పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య జతులుగా, జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా. అలహాబాదు తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగా నది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడి నుండి హుగ్లీ నది ప్రారంభమవుతుంది. విశాలమైన గంగా హుగ్లీ డెల్టా అక్కడే మొదలవుతుంది. కోల్కతా నగరం హుగ్లీ ఒడ్డునే ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత పద్మా నది అని అంటారు. ఇది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్ర నది చీలికైన జమునా నదిలో పద్మతో కలుస్తుంది. ఆ తరువాత మేఘనా నది కూడా ఇందులో ఐక్యమవుతుంది. ఆ తరువాత బంగ్లాదేశ్లో పలు రకాలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. కండాలను పాపాలను కడిగివేయగా, ముక్తి నదిని 3 మునకలే చాలుగా, జలది వెనకలకు పోసె జనది గంగా భవాని, ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ గంగోత్రి. గంగోత్రి గంగానది పవిత్రమైనది, పావనం చేసేది. ఒక్కసారి గంగలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. చనిపోయే ముందు గంగాజలం ఒక్కసారి తాగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని భావిస్తుంటారు. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరాల నుండి వారణాసి, గయా, ప్రయాగ, ఇతర గంగానదీ తీర్థాలకు వెళ్తారు.
గంగానది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భక్తులు భావిస్తారు. గంగమ్మ తీరాన కుంభమేళా, ఛత్ పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకునే ఉత్సవం. వారణాసి హిందువులకు పరమ పవిత్ర క్షేత్రం. గంగా, యమున, సరస్వతులు కలిసిన సంగమంలో స్నానం చేస్తే దాని ద్వారా వచ్చిన పుణ్యం యజ్ఞయాగాది దానాలు చేసిన దానికంటే అధికం. గంగాజలం కొంచెమైనా సరే దేహానికి తాకితే చాలు సకల పాపాలు నశిస్తాయి. గంగా స్నానం ఆచరించిన వారు పరిశుద్ధులవడమే కాకుండా 7 తరాల వారు కూడా పరిశుద్ధులవుతారు. గంగాజలం తాగితే 100 చంద్రాయనం చేసిన దానికంటే అధికం. శిరస్సు, దేహం మీద గంగా మృతికను రాసుకుని స్నానం చేస్తే పాపాలు దూరమవుతాయి. ఆధారం లేని జనాలకు గంగే ఆధారం. దేవతలకు అమృతం ఎలాగో మునులకు గంగ ప్రియమైనది. గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహానికి సోకితే చెడు దూరమవుతుంది. మరణ సమయంలో గంగను తలచిన వారికి మోక్షం లభిస్తుంది. గంగా 3 లోకాల్లో ప్రవహించి లోకాలను పునీతం చేస్తోంది. నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం. అమ్మా గంగమ్మ కృష్ణమ్మకు భగీరథుడి తపఫలితంగా బ్రహ్మలోకం నుంచి, మేరు రూపుడైన విష్ణువు నుంచి, సూర్య చంద్రుల నుంచి, శివుని జటాజూటం నుంచి, హిమవంతం నుంచి భూమి మీదకు వచ్చింది. గంగ తొలుత విష్ణుపాదం నుండి ఉద్భవించింది. అందుకే గంగమ్మను భక్తితో శరణుజొచ్చిన వారికి మోక్షం నిశ్చయం. అమ్మ కష్టం కలిగించొద్దని యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని. గోదారికి, కావేరికి, ఏటికి, సెలయేటికి, కురిసేటి జడివానకి, దూకే జలపాతానికి నీతో మానవులే కాదు గంగ మహిమను బ్రహ్మాది దేవతలు సైతం స్తుతిస్తుంటారు. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు. మరణ సమయంలో గంగను స్మరించిన వారికి ముక్తి తథ్యం. అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి ఆశ్రయిస్తారో వారికి సకల సంపదలు గంగ ప్రసాదిస్తుంది. అగ్నిలో పడి దూది దగ్ధమైనట్లు గంగానదిలో స్నానం చేసిన మానవుడికి పాపాలు దగ్ధమవుతాయి. నరులకు గంగానది మహిమ వర్ణించడం సాధ్యం కాదు. గంగానది లేని దేశం, సోమం లేని యజ్ఞం, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మం లేని ఆశ్రమం, పూలు లేని చెట్లులా శోభించలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం గంగానది ప్రక్షాళనకు నడుం బిగించింది. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాడి రాణిగా పవిత్ర గంగా నదిని మనిషి అపవిత్రం చేశాడు. కాలుష్యంతో ముంచెత్తాడు. కొన్ని వేల ఏళ్లుగా పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉన్న గంగా నది కేవలం ఒక్క 100 ఏళ్లలో కాలుష్యకాసారంగా మారిపోయింది. మరో 100 ఏళ్ల పాటు నిరంతర శుద్ధి చేస్తే తప్ప కాలుష్యరహితం కాని పరిస్థితి. ఎంతో భక్తితో పూజించే గంగను అంతే నిస్సిగ్గుగా కలుషితం చేస్తున్నాం. అయితే ఈ గణాంకాలన్నింటినీ తగ్గిస్తామంటోంది మోడీ సర్కార్. తక్కువ సమయంలోనే గంగమ్మను శుద్ధి చేస్తామని అంటోంది.
కాలుష్య కోరల్లో గంగమ్మ. వ్యర్థాలతో నిండిపోతున్న పుణ్య నది. గంగమ్మను కాపాడేందుకు మోడీ సర్కార్ ప్లాన్. జీవనదిలో కాలుష్య నివారణకు చర్యలు. భగీరథుడు పరమేశ్వరుణ్ణి మెప్పించి గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చాడు. కానీ ఇదంతా గత చరిత్ర. జీవనదిగా పేరుగాంచిన గంగానది అస్తిత్వం ప్రమాదంలో పడింది. కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. అయితే కోట్లాది ప్రజలకు జీవనాధారమైన గంగమ్మను ప్రక్షాళన చేస్తామంటోంది ఎన్డీఏ సర్కార్. నమామి గంగే పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వం దానికోసం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. గంగా ప్రక్షాళనకు నిధుల కొరతను తీర్చేందుకు ఎన్ఆర్ఐల సాయం కూడా తీసుకుంటున్నారు. గంగమ్మను కాలుష్య కోరల్లోంచి కాపాడాలన్న డిమాండ్ ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. హిందువులు పవిత్రంగా భావించే గంగానదిని కాపాడాలంటూ పీఠాధిపతులు నిరసనలు చేశారు, చేస్తూనే ఉన్నారు. నమామి గంగేతో గంగానది పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మోడీ సర్కార్ నడుం కట్టింది. తీరం వెంట ఉన్న పవిత్ర క్షేత్రాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతి సదుపాయాలతో పాటు అత్యాధునిక హోటళ్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణం పరంగా ఇవన్నీ పెను ప్రమాదాల్ని సృష్టించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. చార్ధామ్ వంటి ఘోర కలి పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. గంగమ్మ ప్రకోపిస్తే ఫలితం ఎలా ఉంటుందో చార్ధామ్ విపత్తు ప్రపంచానికి కళ్లకు కట్టిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తలపెట్టిన బ్రిడ్జిలు, డ్యాంలు గంగానదిపై కొత్తగా వెలిస్తే ఘోరకలి తప్పదని అంటున్నారు. అడ్డుగోలు నిర్మాణాలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డ్యాంలు గంగమ్మను ఊపిరి సలపనీయడం లేదని వివరిస్తున్నారు. స్వేచ్ఛగా గలగలపారే గంగమ్మ ప్రవాహం కుంచుకుపోతోందని, అడుగడుగున అడ్డంకులు, దారి పొడవున అక్రమ కట్టడాలతో గంగమ్మ ఆందోళన చెందుతోందని అంటున్నారు. ఎన్డీఏ సర్కారు భావిస్తున్నట్లు గంగానదీ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దితే ప్రకృతి సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పర్యాటకం, రవాణా రంగం అభివృద్ధి చెందితే సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిపోతుంది. వెరసి నదీ తీర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 3 బిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు గంగానదిలో కలిసిపోతాయంటున్నారు. కేవలం వారణాసి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు 400 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు గంగమ్మను కలుషితం చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంవత్సరం వ్యవధిలో కాశీ పుణ్యక్షేత్రంలో 40,000 శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ ప్రక్రియలో 16,000 టన్నుల వ్యర్థాలను నిర్దాక్షిణ్యంగా గంగానదిలో కలిపేశారని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 764 పరిశ్రమలు గంగానదిని కాలుష్యం చేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వాటిలో ఉత్తరప్రదేశ్ నుంచే 687 పరిశ్రమలున్నాయని తెలిపింది. ఈ పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలు గంగానదిలో కలిసి కలుషితం చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఎలాగైనా గంగానదిని కాపాడాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తొలుతగా జరిమానా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గంగానదిని కలుషితం చేసేవారికి జరిమానా విధించాలని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
నదిలో చెత్తాచెదారం వేసి కలుషితం చేసేవారికి 500 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. గంగానది ఎంతో పవిత్రమైనదని అందరికీ తెలుసు. గంగాజలం మోక్షప్రదాయిని అని అందరి నమ్మకం. ఈ నదిలో ఒక్కసారి మునిగితే పాప పరిహారం అవుతుందని విశ్వాసం. అలాంటి పవిత్రమైన నది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఇందులో ఒక్క మునగేస్తే చాలు క్యాన్సర్ కారక విష పదార్థాలను కోరి మరీ అంటించుకున్నట్లేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు నదీ తీరంలో పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏళ్ల తరబడి పేరుకుపోయి ప్రాణాంతక విష పదార్థాలుగా రూపాంతరం చెందుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికైనా అందరూ కళ్లు తెరవాలి. గంగానదిని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. నది కేవలం జలప్రవాహం కాదు, అందులో జీవం ఉంది, శక్తి కూడా ఉంది. ఆ శక్తిని మన ఋషులు దర్శించారు. అడుగడుగున పుణ్యక్షేత్రం, పవిత్ర స్థలం గంగమ్మ ఎక్కడుంటే అదే ఒక తీర్థస్థలం. వేల కిలోమీటర్ల గంగా ప్రవాహంలో ఎందరో అమ్మకు నీరాజనం పడతారు. గంగానది భారత్, బంగ్లాదేశ్లోని ప్రధానమైన నదులలో ఒకటి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం చేపట్టిన గంగా ప్రక్షాళనకు ప్రజలు సహకరిస్తే బాగుంటుంది. అప్పుడే గంగమ్మ తల్లి మునుపటి రూపు సంతరించుకుంటుంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం ధర్మ